నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ద్వేషం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ పేదలకు శాపంగా మారింది. తమ సొంతింటి కలను నెరవేర్చినందుకు అక్కడి వాసులంతా కేసీఆర్ను తలుచుకోవడమే రేవంత్ సర్కారుకు నచ్చడం లేనట్టుంది. కేసీఆర్ నగర్ అన్న పేరు విన్నప్పుడల్లా రేవంత్ చెవుల్లో సీసం పోసినట్టు అవుతుందేమో. అందుకే కొల్లూరు వాసులపై రేవంత్ రెడ్డి పగబట్టాడు. 2.5 ఏళ్ల పాలనలో రేవంత్ సర్కార్ ఇక్కడ పైసా పని చేయలేదు. మౌలిక వసతులు కల్పించకుండా కొల్లూరు పేదలను ప్రభుత్వం వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీ సమస్యలపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. పేదవారికి గూడు కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ పూర్తయినప్పటికీ కూడా 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరిస్తుంది. అనేక రకాల సమస్యలు ఇక్కడ వెల్లువెత్తుతున్నాయి. మంచినీటి సౌకర్యం కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవేవి కూడా కనిపించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అసలు కొల్లూరులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలేంటి, వారేం చెప్తున్నారు, అసలు వారి గోడేంటి, ఈ టీ న్యూస్ కథనంలో చూద్దాం. సమస్యల వలయంలో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తిగా 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడ సమస్యలు తాండవం చేస్తూ ఉన్నాయి. మాకు సమస్యలు పరిష్కరించాలి మహాప్రభు అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటున్నా ఓట్ల కోసం వచ్చి ఇప్పుడు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఒక ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా ఆ పనులు పూర్తి కాలేదు, స్కూల్ పనులు పూర్తి కాలేదు. ఓట్ల కోసం వచ్చారు, ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయారు. తమ సమస్యలు పట్టించుకునేటువంటి నాదులు లేదంటూ వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయవు, గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు శానిటేషన్ సిబ్బంది కావచ్చు, విద్యుత్ సిబ్బంది కూడా జీతాలు లేవని కూడా కోరుతా ఉన్నారు. కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కోటేష్ నాయక్ గారు ఉన్నారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ మన కేసీఆర్ గారు మాకు పట్టాలు ఇచ్చి ఇన్నాక కొన్ని రోజులకే అది ప్రభుత్వం మారడం జరిగిందండి. ప్రభుత్వం మారిన వెంటనే మేము వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు ఎవరికైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారో వారికి స్టార్టింగ్ లెటర్ వారికితోనే మొదలుపెట్టినాం. వారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అప్పుడున్న కలెక్టర్ కానీ సంగారెడ్డి కలెక్టర్ కానీ ముగ్గురికి 3 లెటర్ స్టార్టింగ్ ఇచ్చినాం. ఆ తర్వాత సంబంధిత అధికారులకు కానీ కలెక్టర్లకు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ A to Z మినిస్టర్ల నుంచి మొదలు పెడితే కింద వరకు అన్ని శాఖల వారికి కుక్కలు కూడా ఉన్నాయని పట్టుకోపోని A to Z సమస్యల మీద 235 లెటర్లు ఇవ్వడం జరిగిందండి మా టీం మెంబర్స్ అందరం. ఇంకొక విషయం ఏంటంటే ఆ మౌలిక వసతుల కోసం ఇక్కడ కేసీఆర్ గారు phase 1, phase 2, phase 3లో మొత్తం కలిపి 20,000 ఇండ్లు కట్టించి ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ కోసం 200 పడకల హాస్పిటల్కు ల్యాండ్ తీయడం జరిగింది, బస్ భవన్ కోసం తీయడం జరిగింది, బ్యాంకుల కోసం ల్యాండ్ తీయడం జరిగింది, 3 పెట్రోల్ బంకుల కోసం ల్యాండ్ తీయడం జరిగింది, పోస్ట్ ఆఫీసు పోషణ వాటిక కోసం ల్యాండ్ తీసిర్రు. ఇక్కడ చెకింగ్లు అనే పేర్లతోని పబ్లిక్ని బెదిరిస్తున్నారు. ఇక్కడ ఉండకపోతే ఇక్కడ స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, మౌలిక వసతులు ఏమీ లేదు. ఇక్కడ ఎట్లా ఉంటాం మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్న మౌలిక వసతులని కల్పించినాక రాకపోతే మేమే మీకు దగ్గరుండి క్యాన్సిల్ చేపిస్తాం అని చెప్పేసి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. నువ్వు మౌలిక వసతులు ఇక్కడ కల్పించి ఉంటే వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారు? కేసీఆర్ గారు ఇంత పెద్ద మంచి కాలనీ గేటెడ్ కమ్యూనిటీ లెక్క కట్టించిన ఇల్లు వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ వేలు కిరాయి కట్టుకుంటే ఎందుకుంటారు? ఇక్కడ స్కూల్ కట్టియకపోవడం కాకుండా మేమే డిప్యుటేషన్ మీద లెటర్లు ఇవ్వంగా కలెక్టర్లకు ఇక్కడ పిల్లలు ఉన్నారు, స్కూల్ లేదు అంటే తిరగంగా కమిటీ హాల్లో పెట్టారు. కమిటీ హాల్లో పెట్టడం జరిగింది. డిప్యుటేషన్ మీద టీచర్లు వచ్చారు, ఇంకా టీచర్లు కూడా పూర్తిగా లేరు. లేకపోతే ఇక్కడ కొంతమంది మా దగ్గరనే PG PhD చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా గరీబోలే కాబట్టి వాళ్ళు కూడా ఇండ్లు వచ్చినాయి. వాళ్ళకు విద్యా వాలంటీర్స్గా పెడితే వాళ్ళకు కూడా శాలరీ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన సోమిరెడ్డి గారు, ఆదర్శ్ రెడ్డి గారు, మన హరీష్ అన్న ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి బెంజీలు లేకపోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ పరంగా వచ్చి ఇక్కడ వాళ్ళకి బెంజీలు బుక్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీ పరంగానే ఇక్కడ వచ్చి స్థానిక నాయకులు అందరూ నిర్మాణానికి సంబంధించి 200 పడకల ఆసుపత్రికి స్థలం కేటాయించారు. ఇప్పుడు కేవలం 6 పడకల ఆసుపత్రి మాత్రమే జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి జనానికి 6 పడకల ఆసుపత్రి ఎట్లా సరిపోతుందని కూడా వినిపిస్తా ఉన్నది. దీని మీద మీరు ఒకటండి, ఇక్కడ 200 పడకల హాస్పిటల్కు ల్యాండ్ కేటాయించారు. ప్రభుత్వం మారిపోయింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు 6 పడకలదే హాస్పిటల్ కడుతుర్రు, 6 పడకలు ఎటు సరిపోదు. మనకేందంటే ఇక్కడ 135,000 మంది పాపులేషన్ ఉంటారు. ఆ పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని మన
కేసీఆర్ గారు 200 పడకల హాస్పిటల్ కోసం ల్యాండ్ తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 6 పడకలు కాదు, ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్ పెట్టమన్నా పెట్టట్లేరు. దానికి ఓపెన్ చేయమన్నా తిరగ బస్తీ దవాఖాన ఓపెన్ చేస్తే వారానికి 2 రోజులు బంద్ ఉంటుంది. అది ఇంకొక విషయం చెప్పాలంటే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ మినిస్టర్లతో సహా అందరూ ఇక్కడ దిగిరు. ఖమ్మం ఎంపీ అయితే 12 రోజులు ఇక్కడే పడకం పెట్టిరు, ఇన్నే పడుకున్నారు, ఆఫీస్ ఓపెన్ చేసుకొని అన్ని హామీలు ఇచ్చిర్రు. మాకు మామూలు హామీలు కాదు వాళ్ళు ఇచ్చినాయి. మీకు ఎన్ని తీసుకో ఎకరం ల్యాండ్ అన్నట్టు మాట్లాడారు. ఇంకోటి కావాలంటే అది తీసుకో అన్నారు. 4 అంబులెన్స్ 4 రోజులు పెట్టిరు. 4 అంబులెన్స్ 4 రోజులు పెట్టి ఆ తర్వాత అక్కడ ఎలక్షన్ అయిన వెంటనే 4 అంబులెన్సులు గాయప్ అయిపోయినాయి. ఇంకొకటి ఎలక్షన్ ఇప్పుడు చెక్కింగ్ పేరు మీద ఇక్కడ ఉండకపోతే క్యాన్సిల్ చేస్తాం. చెక్కింగ్ ఎప్పుడు చెక్కింగ్ పేరుతో బెదిరిస్తారో హడావుడి అని చెప్పేసి వాళ్ళు భయాందోళనతో ఉరికి రావడంతో యాక్సిడెంట్ రూపంలో 25 మంది ఇప్పటివరకు చనిపోతే వారికి బొంద పెడదామంటే జాగలేదు. శ్మశాన వాటిక కోసం ల్యాండ్ తీసిర్రు మా కేసీఆర్ బాబు సార్. దానికి డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరిగి మా చెప్పులన్నీ అరిగిపోయినాయి కానీ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇంకొకటి విషయం ఏంటంటే కరెంటు బిల్లు రూపంలో మా దగ్గర లక్షల రూపాయలు తీసుకుంటుర్రు. తీసుకోకపోతే కరెంటు కట్ చేస్తున్నారు. వాళ్ళు అప్పో సప్పో ఎవరో కాళ్ళ ఎల్లబడి వాళ్ళు తీసుకొచ్చి కడితేనే కానీ కరెంటు ఇచ్చే ఇది ఉంది, అవసరాలు ఉంది. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ మేము వచ్చిన కేసీఆర్ గారు పట్టా ఎప్పుడు ఇచ్చారో అప్పటి నుంచే మా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లు రూపంలో కానీ మా దగ్గర 25-30 కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు ఇక్కడ మా దగ్గర నుంచి. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ జేబులకి వెళ్ళి కానీ కాంగ్రెస్ పార్టీ ఒక చిల్లి గవ్వ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఈ హాస్పిటల్ కూడా 1,76,00,000 ఒక కంపెనీ అతను స్పాన్సర్ చేస్తేనే అది కూడా చేయట్లేరు. మాజీ చైర్మన్ మన సోమిరెడ్డి గారు కట్టిస్తున్నారు. పార్కు కూడా 1,76,00,000 దానికి ఇచ్చేస్తున్నారు. స్కూల్ కోసం 8 కోట్ల రూపాయలు ఒక కంపెనీ అతను డొనేషన్ చేస్తానంటే దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వడానికి కూడా వెనకాడుతుంది. ఎందుకంటే మీరేం చెప్తారు? మంచినీళ్ళ సౌలత్ కావచ్చు, లేదంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, కరెంటు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఇట్లాంటి పనులు మీ సమస్యలు పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి, కానీ గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే కారణం కొద్ది ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని మీరు భావిస్తున్నారా? ఇక్కడ ఏమేమి సమస్యలు మీరేం చెప్తారు? ఇక్కడ సమస్యలు మెయిన్ సమస్య తాగునీటి, సీసీ కెమెరాలు, హాస్పిటల్, స్కూల్స్, కాలేజీలు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రాకపోతే సీజ్ చేస్తుంటారు. 10th క్లాస్ పిల్లలు అండి, 10th క్లాస్ పిల్లలు ఎక్కడో స్కూల్లో వేస్తారు. 8వ క్లాస్ 9th క్లాస్ వరకు చేంజ్ చేయడానికి లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎమర్జెన్సీకి రావాలంటారు. ఆడ పిల్లలు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ ఇబ్బంది పడుతారు, అందరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని అర్జెంటుగా ఎంక్వైరీ అనేది ఆఫ్ చేయాలని కోరుతాం. ఇంకొకటి మన కారు ఉన్నా తీసేస్తాం, ఇల్లు తీసేస్తాం, 0 బిల్లు ఉన్నా తీసేస్తాం. అంటే ఒక డ్రైవర్ అండి, సామాన్య డ్రైవర్, పేదోళ్ళే కదా ఇక్కడ ఉండేది. పేదోడు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక కారు కొనుక్కుంటాడు, ఒక ఇన్నోవా కొనుక్కుంటారు. ఆడేం చేస్తాడు, వాడు తీసుకుపోయి హైటెక్ సిటీలో ఎక్కువనే పెట్టుకొని జీవిత ఆనందం కింద వాడు బతుకుతూ ఉంటాడు. ఆ పేరు మీద కారే ఉంటుంది కదా, 30 లక్షల కారు ఉంటుంది అంటే అది ట్యాక్స్ ప్లేట్నే ఉంటుంది కదా, అది బతుకు తెరిపోయేదే కదా. చాలా సిగ్గుచేట అండి. ఈ గవర్నమెంట్ 1 రూపాయి కానీ 1 రూపాయి కూడా పెట్టించినట్టు చూపెట్టండి. ఈ హాస్పిటల్ కూడా మాజీ చైర్మన్ సోమిరెడ్డి గారు ఫండ్తోనే కడుతురండి. ఇక్కడ కూడా అది కూడా పార్కు కూడా, ఆ పార్కు కూడా అదంతే, స్కూలు అంతే. ఒక్కటండి 1 రూపాయి కూడా పెడితే ఛాలెంజ్ అండి. అంబులెన్స్ అంతే 4 రోజులు అండి. ఎలక్షన్ ముందు, జూబ్లీస్ ఎలక్షన్ల ముందు అది మన నవీన్ అన్న కోసం 4 అంబులెన్స్లు వచ్చినాయి. తెల్లారి కథం 1 అంబులెన్స్ రావాలంటే మాకు గంటలు అండి, చచ్చిపోతున్నారు, పట్టణం చేరిపోతారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మార్చుకొని మా పేదల మీద దయ చూపారని చెప్తున్నాం. మాకు 15 లక్షల ఇల్లులు మీరు ఎందుకండి? మా కేసీఆర్ మీద ప్రేమ కోపం ఉన్నా కానీ మా పేదల మీద కోపం చెల్లించకండి ప్లీజ్ అండి. మీరేం చెప్తారు? ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, మీరు ఏం కోరుతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి సంబంధించి? ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము మా మీద కక్ష కట్టడం కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కక్ష కట్టింది. 1 రూపాయి, ఒక చిల్లి గవ్వ ప్రజల కోసము ఖర్చు పెట్టింది లేదు. ఎన్నైతే హామీలు ఇచ్చారో 1 హామీలు కూడా మనకు నెరవేర్చింది లేదు. పైగా ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ఇటుక మీద సిమెంట్ పెట్టి ఒక ఇటుక మీద ఇటుక పెట్టింది లేదు. కాకపోతే ఇల్లులు కూల్చేస్తున్నారు. ఆ మూసీ నది ఆ స్కాములు, ఆ గాంధీ విగ్రహం అనే ఒక ఇల్లులు కూల్చడము, ఆ కాలనీలు, ఇవన్నీ చేసుకుంటూ మా కాలనీ విషయానికి వస్తే ఒక చిన్న విషయం ఏంటంటే మా కాలనీలో ఇది కేసీఆర్ కట్టించిన కాలనీ. కేసీఆర్ కట్టించిన కాలనీలో మేము మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించామనుకోండి, ఆ పేరు వస్తుంది. ఈ కేసీఆర్కి పేరు వస్తుంది అన్న ఒక కారణం చేత ఇక్కడ ఒక్క ఫండ్ కూడా పెడతలేరు.
ఇది జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. జిహెచ్ఎంసీలో కలిసిపోయినప్పుడు జిహెచ్ఎంసీ ఫండ్ ఉంటుంది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులే. ఇప్పుడు ఇక్కడ పార్క్ ఏదైతే రన్ అవుతుందో అది ఆ పార్కు కూడా ఇంతకుముందు ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులే. ఆ ఫండ్ ఈ కాలనీ కన్స్ట్రక్షన్ కోసం ఏదైతే చేస్తున్నారో ఆ ఫండ్ ఆ కాలనీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫండ్లోని మాత్రమే ఇప్పుడున్న పార్క్ కానీ హాస్పిటల్ కానీ. బేసిక్ సదుపాయాలు స్కూలు, రవాణా. ఆ రవాణా కూడా బస్సుల కోసము 6 నెలలు తిప్పలు పడి నానా రకాల డిపోలు, నానా రకాల డిపార్ట్మెంట్లు, కలెక్టర్ ఆఫీసులు, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఖైరతాబాద్ ఇవన్నీ మేము తిరిగి లెటర్లు ఇచ్చి మేము ప్రాధేయపడి చెప్పులారేటట్టు తిరిగితే అప్పుడు బస్సులు వేసారు. అది కూడా పబ్లిక్ అందరు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏదైతే పబ్లిక్ ఉన్నారో రావట్లేదు అంటే మీరు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత రావట్లేదని అడగండి. పూర్తిగా గత ప్రభుత్వానికి పేరుస్తున్న కారణం కొద్దీ ఉన్నటువంటి కనీసం ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా కనీసం ఒక శ్మశాన వాటిక కావచ్చు, ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, చాలామంది ఇప్పటివరకు చనిపోయారు. ఒక చనిపోయినటువంటి వ్యక్తిని కాల్చడానికి కూడా 25,000 ఖర్చు చేస్తున్నారంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్ళు కూడా సదుపాయం సరిగా లేదు. మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. కాలనీ వాసులు లోపల మరింత మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్ నగర్ గా పేరుగాంచిన కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీలో 20,000కు పైగా కుటుంబాలున్నాయి. 1,00,000కు పైగా పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. కానీ ఇక్కడి ప్రజలకు హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు. కనీసం చనిపోతే అంత్యక్రియల కోసం శ్మశానం కూడా లేదు. గద్దెనెక్కి 2.5 ఏళ్లు అవుతున్నా రేవంత్ సర్కార్ ఇక్కడ చేసింది శూన్యం. కానీ నెలకోసారి అధికారులు వచ్చి ఇక్కడ ఉండకపోతే ఇండ్లు లాక్కుంటామని బెదిరిస్తున్నారని కొల్లూరు వాసులు గొల్లుమంటున్నారు. కొల్లూరులోని కేసీఆర్ నగర్లో పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులంతా కూడా ఉంటున్నారు. కానీ ఇక్కడ సమస్యలు మాత్రం అనేకం ఉన్నాయి. అధికారులకు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అటు కారున్నా లేకపోతే కొంత భూమి ఉన్నా అటు పనులు చేసుకున్నటువంటి వాళ్లకు నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ వాళ్ళను బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పూర్తిగా అటు కబ్రిస్తాన్ కావచ్చు, ఏదైతే శ్మశాన వాటికతో పాటు హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అంతేకాకుండా ఆ ఫర్నిచర్ కూడా అటు స్కూళ్ళలో లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కూడా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి బ్లాక్లు ఏవైతే ఉన్నాయో 2023 జూన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో 111 రూమ్ ఏదైతే ఉందో ఆ 111 రూమ్ను కూడా కేసీఆర్ ప్రారంభించారు. పూర్తిగా నాడు పేదలకు ఇవ్వాల్సినటువంటి లక్ష్యం కారణంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా దాదాపు 20,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా వాళ్లకు కల్పించారు. ఏదైతే అత్యధిక ధర పలికేటువంటి భూములు ఉన్నటువంటి స్థానంలో పేదవాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా తాను ఒక లక్ష్యంగా పెట్టుకొని వీటన్నిటిని కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వానికి పేరు వస్తుందన్న కారణం కొద్దీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గంజాయి బ్యాచ్ కూడా తీవ్రంగా ఇక్కడ హోల్ సిటీ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. వచ్చిపోయేటువంటి మహిళలను వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కనీసం సౌకర్యాలు కూడా లేకపోవడంతో పనుల కోసం సిటీ లోపలికి వెళ్ళి శుక్ర, శని, ఆదివారాలు ఇక్కడికి వచ్చి వాళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఆ పనుల కోసం దూరం అవుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇటు బస్సు సౌకర్యాలు కూడా వీళ్ళు సొంతంగా వేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారమ్మా, మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఇక్కడ స్కూల్స్ కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్ కావాలి సార్. హాస్పిటల్స్ లేవు. చిన్నది పెట్టిరు హాస్పిటల్, కానీ గోలు ఉంటే మందు ఉండదు, మందు ఉంటే టీకా ఉండదు. మళ్ళీ కొల్లూరుకి వెళ్ళాలి. కొల్లూరులో కూడా చిన్న మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉంటున్నారు. మొన్న చలికాలంలో అయితే చాలా వరకు ముసలి వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ కావాలి. ఇంకొకటి ఏంటంటే సౌకర్యము హాస్పిటల్, స్కూలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ పిల్లలు మేము ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. సమ్మర్లో వచ్చాము. మా పిల్లల స్కూల్ పాడైపోయినాయి. ఇక్కడికి వచ్చడం వల్ల పాడైపోయినాయి. స్కూల్ లేక అసలు దూరం వేసినా కూడా చదువులు చక్కగా లేవు. పిల్లలు కూడా ఇక్కడ కొంచెం మొత్తం పాడైపోయినారు. ఇంకా అట్లా అంటే ఇక్కడ చాలా వరకు మంచినీళ్ళ సమస్య కూడా తీరిపోయింది. గత ప్రభుత్వం అన్ని రకాల సౌలతులు కల్పించిన ఈ 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు కేసీఆర్ సార్ అన్ని సౌలతులు పెట్టాడు, అన్ని ఇచ్చాడు. పెట్రోల్ పంప్ కానీ స్కూల్కి కానీ అన్ని ప్లేసులు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రజలు ఏం చేశారంటే, ప్రజలు ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేసిరు. కానీ మా సార్కు ప్రజలే మోసం చేసిరు. అందువల్ల ఇప్పుడు మాకు ఈ కష్టాలు వస్తున్నాయి. లేకపోతే మా సార్ ఉంటే ఈ కష్టాలు రాకపోదును, అన్నీ అయిదును. 1 ఇయర్ దాకా మొత్తం అన్ని ఆల్మోస్ట్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి वही कुछ भी परेशानी है, दवाखाने नहीं है यहाँ पे, कुछ भी गोलियाँ दिए तो वही दिए, गोलियाँ दे रहे, एम्बुलेंस टाइम पे नहीं, स्कूल नहीं है,
स्कूल को भी मुश्किल है, दूर दूर डालना पड़ रहा है स्कूल को। यहाँ है बच्चों को पढ़ाई सही नहीं हो रही, वहाँ से छोड़ के आके आ रहा है, कामों को मुश्किल हो रही है, आदमियों को कामों को भी दूर दूर जाना पड़ रहा, हर चीज़ की मुश्किल ही हो जा रही। घर एक दे दिए, पूरा परेशानी हो जा रही, यहाँ के कोई सा सही नहीं है, बहुत परेशानी हो जा रही मालूम। दूर दूर से आके हैं, बच्चों को यहाँ डाले, फीस दुनिया की फीस डाल के पढ़ा रहे, आदमियों को काम सही नहीं है, स्कूल की सहूलत करो, दवाखाना नहीं है, कुछ भी मर जाते आदमी, इमरजेंसी कुछ भी हो जाता, कोई भी नहीं है यहाँ पे सही आने वाले, बोलने वाले नहीं है, कुछ भी नहीं ना, कुछ करना यहाँ पे सब बना के रखे, सब पैसे छोड़ दिए, गड़े खोद के छोड़ दिए। स्कूल कब बनता, स्कूल कब बनता, उन्हों आ रहे, हम बनाते, हम करते, कोई भी कुछ भी नहीं कर रहे। राली घर दिए रहने को, कोई चीज़ की सहूलत नहीं है। आदमी जाके घर को आए तक भरोसा नहीं रहा, उतनी दूर जाके क्या है, जाके आने में टाइम बहुत हो जा रहा। ఏం చెప్తారు, మీరేం చెప్తారు, మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? हमारे भी कुछ भी नहीं है, बच्चों को हॉस्टल में डाले, 4-8 दिन में बच्चे आते जाते। अब इधर रहना है तो खाली मियाँ बीबी रहना, बच्चों को छोड़ के रहना पड़ रहा को, तो जाने आने में 3-4 घंटे चले जा रहे। ఇక్కడ ఎట్లా ఇబ్బంది అవుతుందమ్మా, ఏం చెప్తావు నువ్వు? ఇక్కడ నీకు ఎట్లా ఇబ్బంది? మేము ఇంటికి రావడానికి కూడా చాలా వచ్చినప్పుడు చెకింగ్ వాళ్ళు వస్తున్నారు, ఆ టైంలో మేము ఫంక్షన్కో ఏదో కార్యక్రమానికి వెళ్ళవలసి వస్తుంది, ఆ టైంలో మాకు ఇబ్బంది అవుతుంది. మేము రావాలంటే పరిగెట్టుకుని రాలేము, అక్కడి నుంచి ఊరు వెళ్తాము, ఊరు నుంచి రావాలంటే వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, దేనికి చెకింగ్ దేనికి? ఇల్లు లాక్కోవటానికి వాళ్ళు తెచ్చుకోవాలండి, కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చుకోవాలి, మా ఇల్లు లాక్కోవటం తప్పండి, మా ఇల్లు మట్టుకు లాక్కోకూడదు, ఆ చెకింగ్ చేసుకోవాలండి ముందు వచ్చి. ఏం చెప్తారు? చెకింగ్ అంటే సార్ ఇప్పుడు ఒక్కసారి గవర్నమెంట్ మాకు ఇచ్చిండు, కేసీఆర్ సార్ ఇచ్చినాక తిను కట్టలేదు, రేవంత్ రెడ్డి సార్ కట్టలేడు, మాకు ఒక్కసారి చేశాడు, చేసినాక మళ్ళీ చెకింగ్ అని అదని లాక్కోవడం ఇది కరెక్ట్ కాదు. ముందు కారు ఉన్నదా, ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు, పిల్లల్ని పోషించడానికి అప్పు చేసైనా కానీ ఒక కారు కొంటాడు, కారు ఉండొద్దు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని పోషించాలంటే ఒక కారు కొనుక్కొని దాన్ని చేసుకుంటా, ఈఎంఐ కట్టుకుంటా చేసుకుంటారు. ఇంకా పాత ఏమన్నా ఆస్తులు తాతలే ముత్తాతలే ఉంటాయి, ఇంకా అవి ఉండొద్దు ఇవి ఉండొద్దు ఏముండొద్దు. రోడ్డు మీద నించోళ్ళు చాలా వేల మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నాడా కట్టి? మా సార్ కట్టించిండు ఇక్కడ, మాకు ఒక్కసారి అయ్యింది, ఇంకా మళ్ళీ దీంట్లోకి రావద్దు, చెకింగ్ అనొద్దు, కావాలంటే సవలతులు చేయమనండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఇక్కడ సవలత్ చేస్తే ఆటోమేటిక్ అందరు వస్తారు. మేము వచ్చిన వాళ్ళమే ఇక్కడ పరిశాన్లో ఉన్నాం, పిల్లల చదువులు పాడైపోయినాయి, ఆటోలు నడుస్తలేరు. ఇక్కడ లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఇక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయని కూడా వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతుంది? ఇబ్బందులు మాకు మన సార్ వస్తే మాత్రం ఏ ఇబ్బంది ఉండకపోయేది. మాది ఇది కేసీఆర్ నగర్ పేరే ఉండాలి. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇవి దోపిడీ చేసి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడము, ఇవి తీసుకుపోయి ఎవరికో ఇవ్వడము, అదైతే మాకు బిల్కుల్ నచ్చలేదు అసలుకి. అది మంచి పద్ధతి కాదు. ఆయన ఇందిరమ్మ ఇల్లు అంటే ఆయన కట్టి ఇందిరమ్మ ఇల్లు అని ఇవ్వమనండి. మాకు కేసీఆర్ నగర్ పెట్టిరు, కేసీఆర్ పేరే ఎనీ టైం కేసీఆర్ పేరే ఉంటుంది. మేము పోయేంత వరకు కూడా కేసీఆర్ పేరే ఉంటుంది. కేసీఆర్ సార్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండేటివి కావు. ఆయన రాలేడు కాబట్టి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ మాకు ప్రాబ్లం ఉన్నాయి అంటున్నారు, పుట్టిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకైతే ఉన్న కాడికి మేము మంచిగానే ఉన్నాము, నీళ్ళ ప్రాబ్లము లేదు, అన్ని ప్రాబ్లాలు మంచిగానే ఉన్నాయి. కాకపోతే పిల్లలకి స్కూల్ కట్టిస్తామన్నారు, అవి కట్టియలేరు. అవి తొందరగా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు కేసీఆర్ సార్ ఇచ్చిండు, కేసీఆర్ సార్ పేరే ఉండాలి, వేరే వాళ్ళ పేరు పెట్టడం మాకు నచ్చలేదు. ఎవరో వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఆయన అది చేయలేడు ఇది చేయలేడు. మేము ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇక్కడ పెట్టినాడు కేసీఆర్ సార్, మాకు ఇక్కడ పెట్టినారు. మా తల్లిదండ్రులు కానీ అమ్మ నాన్న ఎవరు మాకు ఏం హెల్ప్ చేయలేరు. మాకు ఒక తండ్రి లెక్క నిలబడి మాకు ఆయన చేసిండు కాబట్టి మేము ఆయనను ఎప్పుడు మర్చిపోము. మాకు ఆయన పేరే నిలబడాలి, ఆయన పేరు మాత్రం తీయడానికి మేము ఒప్పుకోము. కేసీఆర్ నగరే ఉండాలి, కేసీఆర్ పేరే ఉండాలి, మేము అంతే మార్చుకున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి, పూర్తిగా చెకింగ్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకొని వచ్చినటువంటి సందర్భంలో త్వరితగతిన మేము వచ్చి ఇక్కడ చెకింగ్కు అందుబాటులో లేకపోవడంతో తమ ఇండ్లను కూడా వేరే వాళ్ళకి కేటాయిస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ నగర్ పేరును మార్చి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వేరే వాళ్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకు గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏవైతే ఈ ఇండ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తమకు అవే కొనసాగించాలి, ఎవరు వచ్చినా ఊరుకునేది లేదంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు స్కూల్ సమస్య కావచ్చు, హాస్పిటల్ సమస్య కావచ్చు, ఇటు శ్మశాన వాటిక సమస్య కావచ్చు, ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని ముందుండి నడిపించాల్సినటువంటి ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
చూశారు కదా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నివాసితులకు సంబంధించినటువంటి సమస్యలు. కనీసం 2 సంవత్సరాల నుంచి ఒక ఇటుక పెట్టింది లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు. గత ప్రభుత్వానికి పేరు వస్తుందన్న కారణం కొద్దీ రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలపైన కాలనీ వాసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులంతా కూడా పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు పార్కు సౌకర్యం సరిగా లేకపోవడం, స్కూల్ సౌకర్యం సరిగా లేకపోవడం, హాస్పిటల్ సౌకర్యం సరిగా లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓవైపు చెకింగ్ల పేరుతో అధికారులు చేసినటువంటి కుట్రలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకు కాలనీ వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి పూనుకుంటుందని కూడా మనం కూడా ఆశిద్దాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.